వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం హోటల్ స్టైల్లో సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఇడ్లీ, దోశ, వడ ఇలాంటి టిఫిన్స్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి ముందుగా కావాల్సిన పదార్థాలు టమాటాలు. ఈ టమాటాలు ఒక 2 పెద్ద సైజు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయ ఒకటి ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. కందిపప్పు, ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు ఒక 8, 2 పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, ఒక చిన్న కొబ్బరి ముక్క, ఇది పచ్చి కొబ్బరి అండి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 మిరియాలు, బెల్లం కొంచెం. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. బాగా వేగాలండి. చూడండి ఇక్కడ మనకి కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇలా అయినప్పుడు దీంట్లో ధనియాలు, జీలకర్ర, ఈ మిరియాలు, ఈ ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు ఉన్నాయి కదా, ఈ వెల్లుల్లి రెమ్మలు మొత్తం వేసి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాడకుండా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా బాగా వేగిపోయాయి చూడండి. ఇవి బాగా వేగాలండి. వేగితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ మొత్తం ఆరిన తర్వాత మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బాణంలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఈ పచ్చిమిర్చి లైట్గా వేగిన తర్వాత చూడండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలి. మనకి హోటల్స్లో ఈ సాంబార్ ఇచ్చినప్పుడు మనకి ఎక్కడ కూరగాయ ముక్కలు కానీ ఏమీ తగలవు చూడండి. అందుకని ఈ ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి వేసుకోమని చెప్పాను. ఈ ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసి దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసి దీంట్లో వాటర్ పోయండి. ఒక గ్లాస్ వాటర్ పోసిన తర్వాత చూసారా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ వేయించుకొని మసాలా పేస్ట్ చేసి పెట్టుకోమని చెప్పాను కదా, ఆ పేస్ట్ని దీంట్లో వేసేయాలి. ఆల్రెడీ మనం ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కాబట్టి
మళ్ళీ వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోండి, మనకి సాంబారు ఎక్కువ కావాలి కాబట్టి. మీకు కొంచెం తిక్కుగా కావాలి అంటే తిక్కుగా, సాంబార్ కొంచెం పలచగా కావాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. దీంట్లోనే ఇక్కడ చూసారా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా కందిపప్పు, ఈ కందిపప్పు ముద్దను కూడా వేసేసి బాగా కలపండి. ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి చింతపండు, ఈ చింతపండు గుజ్జుని వేసేసుకోండి. మీ పులుపుని బట్టి వేసుకోండి, మీకు పులుపు ఎంతైతే ఇష్టపడతారో అంత చూసి వేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి. టేస్ట్ చూసి పులుపు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు పులుపు యాడ్ చేసుకోండి. చింతపండు రసం సరిపోయింది. దీంట్లో మనం హోటల్స్లో ఇచ్చేటప్పుడు కొంచెం సాంబారు తియ్యగా ఉంటాయి, గమనించారో లేదో, వాళ్ళు బెల్లం వేస్తారండి. ఈ బెల్లం మీ ఇష్టం, ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదు. ఇక్కడ నేను కొంచెం వేసుకుంటున్నాను, జస్ట్ కొంచెం సరిపోతుంది. ఒకసారి బాగా కలియబెట్టి మూత పెట్టి బాగా మరగనివ్వాలండి. ఒక 5 నిమిషాలు మరిగితే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు లాస్ట్గా దీనిపైన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, చాలా సింపుల్. మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎలా అంటే మనకు ఒక కూరగాయ ముక్క కూడా కనిపించదు, వీళ్ళు ఎలా తయారు చేస్తారా అనుకుంటుంటాం కదా, సేమ్ ఇంతే అండి. చాలా సింపుల్. మీరు తయారు చేసుకొని ఇంట్లో ఎంజాయ్ చేయండి. చూసారా, చాలా సింపుల్ కదా తయారు చేసుకోవడం. ఇది వడ, ఇడ్లీ, దోశ ఇలాంటి టిఫిన్స్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.